ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. సూక్ష్మంలో మోక్షం ఈ ప్రత్యేక కార్యక్రమం ద్వారా ప్రతి నెల వచ్చే ప్రత్యేకమైన పర్వదినాలతో పాటు చక్కగా మన జీవితాన్ని ఉద్ధరింపచేసే సరికొత్త రెమెడీస్, ఋషులు మహర్షులు ఇచ్చినటువంటి అద్భుతమైన రెమెడీస్ మనకి చక్కగా మనందరికీ అర్థమయ్యే రీతిలో ఎప్పటికప్పుడు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు కదా గురువుగారు. మరి ఈరోజు కూడా పర్వదినానికి సంబంధించి ఒక చక్కటి విషయాన్ని గురువుగారి మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీమాత్రే నమః. అయితే నవరాత్రులు అనేకం ఉన్నాయి కదా గురువుగారు. అయితే అన్ని నవరాత్రులకి ఈ చైత్ర నవరాత్రులకి ప్రత్యేకత, విశిష్టత ఏమిటి? అందులో భాగంగా చాలా మంది అంటున్నారు ఈ నవరాత్రులు మనం ఇళ్లలో చేసుకునేవి కాదు, కేవలం ఆలయాల్లో చేసుకునేవి మాత్రమే, మనకి సంబంధం లేదా. ఇది వాస్తవమేనా? అదేం కాదమ్మా, ఇంట్లో చేసుకోవచ్చు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే ఈ వసంత నవరాత్రులకి రాముడి యొక్క నవరాత్రులు అని కూడా అంటారు. నవమి రోజు రామావతారం ఎవరు అంటే సాక్షాత్ లలిత అమ్మవారే రాముడి అవతారంగా వచ్చింది. మనకి శాస్త్రాలు చెప్తున్నాయి, పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. అమ్మవారే రామావతారము. అదేవిధంగా రాజరాజేశ్వరి ఎవరైతే ఉన్నో కృష్ణ అవతారంగా చెప్తూ ఉంటారు. ఓకే, అయితే మంత్రిని దేవి అయినటువంటిది అమ్మవారు కృష్ణ అవతారంగా చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే భూమి రోజు తిరుగుతూనే ఉంది, రోజు ఉదయం తెల్లారుతుంది అవుతుంది, ఈ వారాలు ఏమిటి, ఈ తిథులు ఏమిటి, ప్రత్యేకంగా ఇక్కడే ఉండడం ఏమిటి అని అనిపిస్తూ ఉంటుంది కదా. మీరు చూడండి, కాలంలో మరి రోజు ఒకలాగే ఉండేటట్టయితే మనకి చలికాలము, వర్షాకాలము, ఎండాకాలం 3 కాలాలు ఏర్పడుతున్నాయి. కొన్ని ఫలాలు కొన్ని సీజన్స్లోనే ఎందుకు పండుతున్నాయి కదా? 360 రోజులు పండొచ్చుగా, మామిడి పండు ఎందుకు పండట్లేదు? అంటే ప్రకృతి దానికి సరిగ్గా పండే సమయం సహకరిస్తుంది. అక్కడ సీతాఫలాలు ఎందుకు చలికాలంలోనే పండుతున్నాయి? అవునా కదా? అంటే ఏమిటి, కాలానికి ఒక ఎనర్జీ ఉంది. అంటే ఆ సీజన్లో మనకు బాగుంటుంది, ఆ సీజన్లోనే అవి పండుతాయి, వేరే సీజన్స్లో పండట్లేదు. అంటే ఏమిటి, కాలానికి ఒక్కొక్క విషయాన్ని క్రియేట్ చేసే శక్తి ఉంది. అలాగే ఈ నవరాత్రులు ఏవైతే అమ్మవారి ఉంటాయో, ప్రత్యేకంగా ఈ వసంత నవరాత్రులు మనకు ఉగాది అయినప్పటి నుంచి శ్రీరామనవమి వరకు ఉండేటువంటి 9 రోజులు ఏవైతే ఉన్నాయో, రాముణ్ణి లలితా అమ్మవారిని పూజిస్తారు. లలితా అమ్మవారిని ఉంటే నవరాత్రులు అంటారు. లలితా అమ్మవారికి సంబంధించి వసంత నవరాత్రులు అని కూడా అంటూ ఉంటారు. ఇందులో కొంతమందికి చూడండి, ఇప్పుడు లేడీస్కి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఆఖరి 3 రోజులు కూడా చేసుకుంటూ ఉంటారు. అన్ని నవరాత్రులకి వర్తిస్తుంది ఇది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ నవరాత్రుల గురించి సాక్షాత్ అమ్మవారే చెప్పింది దేవీ భాగవతంలో. లలిత అమ్మవారి దేవీ భాగవతంలో ఉంటుంది. ప్రత్యేకంగా ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా చతుర్థి నాడు గణపతిని పూజించి అమ్మవారిని ఆరాధిస్తే వాళ్ళకి పూర్తిగా ఆటంకాలు తొలగుతాయని, షష్ఠి నాడు పర్టికులర్గా మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో కూడినటువంటి అమ్మవారిని పూజిస్తే వాళ్ళకి ఏవైతే రుణబాధలు ఇవన్నీ ఉంటాయి కదా అవి తొలగుతాయని, అదేవిధంగా అగ్నిదేవుని ఆరాధన పాడ్యమి నాడు అగ్నిదేవుడు ఆరాధన సంపదలు ఇస్తుందని ఇలా చెప్పబడింది శాస్త్రంలో. అయితే ఈ నవరాత్రుల్లో ప్రత్యేకంగా ఎవరైతే నవరాత్రులు కనుక చేయగలిగితే, ఉదయం సాయంత్రం లలిత అమ్మవారి యొక్క స్తోత్ర పఠనము చేయగలిగితే ఇంకా అద్భుతం. అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేహం ఉంటుంది. కొంతమందిని చూస్తూ ఉంటాం మనం సొసైటీలో, ఏవో పూజలు చేస్తుంటారు, ఏం పెద్దగా ఎదుగుదల కనబడలేదే అనుకుంటుంటాం. ఇది అందరికీ జరుగుతున్నటువంటిది. అంటే ఏంటి, కొంతమందికి అద్భుతంగా కనిపిస్తుంటుంది వాళ్ళకి, కొంతమందికి వాళ్ళు హోమం చేసుకున్నారండి, పూజ చేసుకున్నారండి, వాళ్ళు అద్భుతమైన స్టేజ్కి వెళ్ళారు, వాళ్ళు ఈ పలానా అమ్మవారికి సంబంధించిన పూజ చేసినప్పుడు వాళ్ళ లైఫ్ మారిందని చెప్పి ఒక 90% ఆర్ 95% పీపుల్ చెప్తుంటే, ఒక 5 to 10% ఆఫ్ పీపుల్, 5% ఆఫ్ పీపుల్ ఏమంటుంటారంటే, ఏమోనండి మాకేం చేసినా కలిసి రాలేదండి, మేము ఆ పూజ చేసాం ఈ పూజ చేసాం అంటూ ఉంటారు. కానీ యాక్చువల్ ట్రూత్ ఏమిటి అంటే, మీరు పూజ చేసినంత మాత్రాన వెంటనే కోట్లు కలిసి రావాలని రూల్ లేదు. ఎందుకు లేదో చెప్తాను చూడండి. మీకు పూర్వజన్మల్లో పాపం ఉంది, ఆ పాపము దగ్ధమవుతుంది ఒక్కోసారి మీరు పూజ చేయడం వల్ల. అంటే ఈ నవరాత్రులు పాటించారు ఎవరో, అతను ఒక ఎక్స్పెక్టేషన్తో పాటించాడు. అంటే ఎలాగా, నేను ఇది చేయగానే, ఈ నవరాత్రులు చేయగానే, నిష్టగా చేయగానే ఇంకా నెక్స్ట్ ఈ సంవత్సరం అంతా నాకు లక్షలు కోట్లు కలిసి వచ్చేస్తాయని చేశాడు. కానీ అలాంటిది ఏమీ అతనిలో లైఫ్లో కనబడలేదు, ఏదో అలా సాగుతుంది లైఫ్. కానీ అతనికి యాక్చువల్గా జరగాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నాను చెప్తాను చూడండి. ఒకసారి ఏమైందంటే, ఒక జాతకం వచ్చినప్పుడు నేను చూసి
జాతచక్రంలో గండయోగాలను ఉంటాయి. అంటే కంప్లీట్ డౌన్ఫాల్ అవ్వాల్సిన టైం నడుస్తూ ఉంటుంది, లేదా కంప్లీట్ హైప్లోకి వెళ్ళే టైం నడుస్తుంది, లేదా ప్రమాదాలు జరుగుతాయి. ఒక్కోసారి అగ్నిగండము, జలగండము ఇలా జరుగుతుంటాయి, లేదా ఉద్యోగం మారేవి, వివాహం అయ్యేవి, లేదా అబాషన్స్ అయ్యేవి, ఇలా రకరకాలు ఉంటాయి జాతచక్రంలో 12 భావాల్లో. మేము ఏం చేస్తామంటే జాతచక్రం చూసి ఏమంటే మీకు ఇక్కడ ఏమైనా ఇబ్బంది జరిగిందా అని అడుగుతూ ఉంటాం. అలాగా నేను అంటే అది ఎందుకు అడుగుతాము అంటే ఈ జాతకం ఇతందే అని చెప్పని నిర్దేశించుకోవడానికి. అందుకని ఏం చేస్తామంటే మీకు ఈ సంవత్సరంలో ప్రమాదం జరిగిందా, ఈ సంవత్సరంలో బాగా కలిసి వచ్చిందా అన్నీ అడుగుతూ ఉంటే ఒక దగ్గర మాత్రం అతనికి ఇది ఎప్పుడు దాదాపుగా ఒక 5-6 ఏళ్ల క్రితం జరిగిన విషయం ఇది. మీకు పలానా సంవత్సరంలో హ్యూజ్గా ఏదైనా ఇబ్బంది జరిగిందా అని అడిగా. జరగలేదు సార్ అన్నాడు ఆయన. వెంటనే నేను ఏం చేస్తానంటే అలా జరగలేదు అన్నప్పుడు వెంటనే ఆ 2-3 నెలల ముందు వాళ్ళు ఏదైనా గోసేవ చేశారా, లేదా ఏదైనా ఒక పెద్ద హోమం చేయించుకున్నారా, లేకపోతే ఏదైనా ఇప్పుడు ఇలాంటి నవరాత్రులు ఏదైనా నిష్ఠగా పాటించారా అని అడుగుతాను నేను. వెంటనే అతన్ని ఏమంటే మీరు ఆ సమయంలో దానికంటే ముందు అంటే ఇది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రమాదం, ఏప్రిల్ నుంచి ఒక 6 months or 8 monthsలో జరగాలి, ఇది జరగలేదంటే దీనికంటే ముందు మీరు ఏమైనా చేశారా, ఏదైనా క్షేత్ర దర్శనం కానీ, లేదా మీ ఇంట్లో ఏదైనా హోమం చేయించుకోవడం కానీ, ఏదైనా మీ ఇంట్లో ఏదైనా సంథింగ్ స్పెషల్ చేశారంటే ఆయన కొంచెం సేపు ఆలోచించి అవునండి నేను ఆ సమయంలో నవరాత్రుల్లో నేను పార్టిసిపేట్ చేశాను అన్నాడు. అంటే ఇక్కడ ఏమిటి, ఎంతసేపు కలిసి రావడం కాదు, మీకు రావాల్సిన నష్టం కూడా అవుతుంది అమ్మవారు ఒక్కోసారి. మనకు తెలియదు అది, మనకు తెలియదు అది. మనమేమనుకుంటాం చేసేసరి నా కోట్లు కలిసి రాలేదు అని అనుకుంటాం, కానీ నష్టపోతే ఏమవుతుంది మనిషి. ఎగ్జాంపుల్ ఆ సమయంలో అతనికి ఉండవలసింది ఏంటంటే అతనికి ఫ్యాక్టరీ ధనము మొత్తం పోవాల్సిన టైం నడిచింది. కానీ ఏమైంది, అది చేయడం వల్ల అటువంటి ఇబ్బంది కలగకుండా చిన్నపాటి నష్టంలో పోయింది. ఆయన ఏమన్నాడంటే చిన్న నష్టం జరిగింది సార్, పెద్ద మొత్తంలో ఏం జరగలేదండి అన్నాడు. అప్పుడు వెంటనే నాకు డౌట్ వచ్చి ఆ క్వశ్చన్ చేసినప్పుడు ఆయన చెప్పాడు, అంటే ఏమిటి అక్కడ నీకు ఎంతసేపు లాభమే కాదు, అంటే నువ్వు కారులో దగ్గరికి వెళ్తున్నావు, యాక్సిడెంట్ జరగకుండా వెళ్ళడం ముఖ్యం కదా నీ లైఫ్లో. యాక్సిడెంట్ జరుగుంటే పరిస్థితి ఏమిటి, మనిషి ఒక కాలు పోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలా ఏంటంటే ఒక్కొక్కసారి మనం చేసేటువంటి వసంత నవరాత్రులు కానివ్వండి, సంకటహర చతుర్థులు కానివ్వండి, మనం చేసే పూజ నిత్య పూజ అనుష్ఠానం కానివ్వండి, లేకపోతే ఆలయానికి వెళ్ళడం కానివ్వండి, ఎలా రక్షిస్తుందంటే ఇలాంటివి పూర్వజన్మల్లో చేసినటువంటి పాప కర్మల్ని దగ్ధం చేస్తూ ఉంటుంది. చేసి ఈ దేవీ భాగవతంలో చాలా స్వయంగా చెప్పబడింది అమ్మవారు ఏమని, నా భక్తుడు ఎవరైతే ఉంటారో ఇక నన్నే నమ్ముకొని తన ధర్మంగా తన పనిని తను చేసుకుంటూ వెళ్తాడో ఖచ్చితంగా అతనికి బ్రహ్మని పిలిచి తన తలరాత తిరిగి రాయు అంటుంది. యాక్సిడెంట్ అవ్వాల్సింది ఆపేస్తాడు. అక్కడ చిన్నదేదో కాలు దెబ్బ తగులుతుంది, ఏదో చిన్న రాయి తగులుతుంది, అబ్బా నువ్వు 10 రోజులు బాధపడతాడు, అయిపోయింది. బాధే కానీ చిన్నదానిలో పోగొడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనం పూజ చేసి రిజల్ట్ వచ్చినప్పుడు సంకలు గుద్దేసుకుని అందరికీ చెప్పేసుకుని రిజల్ట్ రానప్పుడు మళ్ళీ అయ్యో రాలేదు అనుకోవడం కాకుండా ఇంకోటి ఏదో పెద్ద కర్మ నాకు రావాల్సింది తగ్గించింది అమ్మవారు అనేటువంటి విశ్వాసంతో మనం చేయాలి. ఈ యొక్క నవరాత్రుల్లో ఇందాక నేను అన్నట్టుగా అన్ని రోజులు చేయలేని ఆటంకం ఏదైనా వస్తే ఆఖరి 3 రోజులు చేయాలని చెప్తారు. అది రోజులో 3 సార్లు అమ్మవారి మంత్ర సాధన చేయడం. అంటే ఏ మంత్రాన్ని ఎక్కువ చెప్పించాలి? లలిత అమ్మవారి మంత్రమే, లలిత సహస్రనామాలు చదువుకోవడం, లేదా ఓం శ్రీమాత్రే నమః అనుకోవడం, లేనట్లయితే వాళ్ళకి ఏదైతే ఇబ్బంది ఉందో ఆ ఇబ్బందికి సంబంధించినటువంటి నామస్మరణ. లలిత సహస్రనామాలు చాలా చెప్పాం కదా మనం, ఉద్యోగానికి, ధనానికి, వివాహానికి చెప్పాం కదా. ఈ నవరాత్రుల్లో ఇప్పుడు చూడండి కొంతమందికి వివాహం అవ్వట్లేదు, అప్పుడు కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయై నమః. ఉద్యోగం రావట్లేదు, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః. లేదా వాళ్ళకి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు, ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాశిని నమః. ఇలా 1 కాదు 2 కాదు అన్నీ చెప్పాము. కాబట్టి అలా చేసుకుంటూ ఉన్నట్లయితే అయితే ఈ నవరాత్రుల్లో కూడా చివరిగా దుర్గాష్టమి ఇలాంటివన్నీ ఉంటాయంటారా? దుర్గాష్టమి వేరు, అది వేరు. ఈ నవరాత్రులు మొత్తం అమ్మవారికి సంబంధించి అయితే ఈ అలంకారాలు ఇవన్నీ మనం తయారు చేసింది, కానీ శాస్త్రంలో ఇలాంటి ఈ రోజు ఖచ్చితంగా ఈ అలంకారం చేయాలని లేదు. ఆ ప్రాంతాన్ని బట్టి వాళ్ళ ఇష్టం కొద్దీ అమ్మవారిని అలంకరించుకోవాలి, అమ్మవారికి ఇది పెట్టాలని చెప్పి చేసుకున్నారు. అదే అంటే నిష్టగా నియమనిష్టలతో ఉపవాసాలు ఉన్నా లేకపోయినా ఆ చేసిన ఒక 10 నిమిషాలైనా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే. ఇక్కడ స్పిరిచువల్ అంటూ ఉంటారు, అంటే భక్తి ఉండాలి, స్పిరిచువల్గా ఉండాలి. అందరూ ఏంటంటే స్పిరిచువాలిటీ అంటే కేవలం ఏదో రోజు పొద్దున్నే పూజ చేసేసుకుంటున్నాం అనుకుంటారు. అసలు పూర్తి లలిత సహస్రనామాలు వీరు కనుక పూర్తి అర్థం తెలుసుకొని దాంట్లోకి వెళ్తే అప్పుడు అర్థమవుతుంది ఏంటంటే ప్రతిదీ అమ్మవారు. ఈ కుర్చీ కూర్చున్నాం ఇది అమ్మవారు, ఫోన్ అమ్మవారు,
ఈ బయటికి కనబడుతున్నటువంటి ఆకారం ఏదైతుందో ఇది పరమేశ్వరుడు, ఈ లోపల ఉన్నటువంటి శక్తి ఇది అమ్మవారు. ప్రతిదీ అలా ఉంది అని మీరు ఎప్పుడైతే కంప్లీట్గా ఫీల్ అయిపోతారో మీరు అనుక్షణం మీరు పూజ చేస్తున్నట్టే స్వామివారికి. అప్పుడు ఎదుటి వ్యక్తి మీద అసహ్యము, కోపము, చిరాకుతనము, వాళ్ళని తక్కువ చేసి చూడడము ఇలాంటివి రావు. అమ్మవారేగా, అమ్మవారి స్వరూపం ఉంది, అక్కడ అమ్మవారి స్వరూపం ఉంది, కుర్చీ రూపంలో ఉంది. అది రావాలి మెయిన్గా ఈ పూజల పునస్కారాల కంటే. అందుకే లలిత సహస్రనామాలు చెప్పబడింది. ఆ లలిత సహస్రనామాలు చదువుకున్నా ఎంతో అద్భుతమైన ఫలితం. అంటే చదువుకోవడం ఒక ఎత్తు, చదువుకొని దాన్ని అర్థం చేసుకొని జీర్ణం చేసుకోవడం ఒక ఎత్తు. అది ఒక రోజులో రాదు, జ్ఞానం వస్తుంది. లోపల జీర్ణం అవ్వాలని ప్రతి క్షణం అనుకుంటూ ఉండగా 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 కొన్ని సంవత్సరాలకు వస్తుంది, ఒక రోజులో 2 రోజుల్లో వచ్చేది కాదు అది. చాలా చక్కగా వివరించారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది మరి వసంత నవరాత్రులకు సంబంధించి ఎంతో చక్కటి విషయ పరిజ్ఞానం మనందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా గురుగారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్కారం.